తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. 11 మంది అరెస్టుకు దారితీసిన 3,500 కోట్ల బరువైన ఏపీ లిక్కర్ స్కామ్ ఎట్టకేలకు క్లైమాక్స్ వచ్చింది. నిన్న రజత్ భార్గవ్ తో వేసిన సిట్టింగ్ ఓ క్లారిటీనిచ్చింది. ఇవాళ జరిగే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విచారణతో ఇంకొంత సారాంశం దొరకబోతోంది. మొత్తానికి 90 రోజుల డెడ్ లైన్ దగ్గర పడడంతో లిక్కర్ స్కామ్ కేసులో ఛార్జ్షీట్ వేయడానికి రెడీ అంటోంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ఏపీ రాజకీయాల్ని కుదిపేస్తున్న మద్యం కుంభకోణానికి 2019 ఆగస్టు నెలలో విత్తనం పడింది. వైసీపీ పవర్లోకి వచ్చిన 3 నెలల్లోనే లిక్కర్ పాలసీని సమూలంగా మార్చి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం అమ్మకాలు జరిపేలా 3,000కు పైగా దుకాణాలకు అనుమతిచ్చి నాణ్యత, ధర, బ్రాండ్లు అన్ని తమ ఆధీనంలోనే ఉంచుకుని 3,000 కోట్లకు పైగా వెనకేసుకున్నారన్నది అభియోగం. ఈది శ్రీనివాస్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సిఐడి గత ఏడాది సెప్టెంబర్లో ఎఫ్ఐఆర్ రాసింది. కేసు తీవ్రతను బట్టి ఎన్టీఆర్ జిల్లా సిపి ఎస్వి రాజశేఖర్ బాబు నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసి మద్యం స్కామ్ ను ముందుకు జరిపింది కూటమి సర్కార్. 5 ఏళ్లలో 3,500 కోట్ల ముడుపులు తీసుకున్నట్టు ప్రాథమికంగా నిర్ధారించి మొత్తం 11 మందిని అరెస్టు చేసింది సిట్. రాజ్ కేసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెరుకూరు వెంకటేష్ నాయుడు, కె ధనుంజయ రెడ్డి, పి కృష్ణమోహన్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, దిలీప్ కుమార్, చాణక్య వీళ్లందరూ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. తొలి అరెస్టు జరిగిన 90 రోజుల్లోగా ప్రిలిమినరీ ఛార్జిషీట్ దాఖలు చేయాలన్నది నిబంధన. అందుకే కేసు విచారణను స్పీడప్ చేసింది. మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, రాజ్ కేసిరెడ్డి సూత్రధారులుగా స్కామ్ నడిచిందని, కొందరు నగదు రూపంలో, కొందరు బంగారం బిస్కెట్ల రూపంలో, కొందరు షెల్ కంపెనీలో పెట్టుబడుల రూపంలో ముడుపులు చెల్లించారని, ఇలా సేకరించిన పైకాన్ని ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చుకు మళ్లించారని సిట్ చెబుతోంది. కానీ ఇవన్నీ సిట్ రిమాండ్ రిపోర్టుల్లో చేర్చిన అంశాలు. వీటిని లీగల్ గా ప్రూవ్ చేయడం సిట్ ముందున్న అసలు డ్యూటీ. డబ్బులు తీసుకున్నారు సరే, ఎక్కడ, ఎలా, ఎప్పుడు తీసుకున్నారు అనే ప్రశ్నలకు కోర్టులో సమాధానం చెబితేనే కేసు నిలబడే ఛాన్స్ ఉంది. అటు లిక్కర్ కేసులో నిందితుల ఆస్తుల జప్తునకు విజయవాడ కోర్టు అనుమతినిచ్చింది. హైదరాబాద్ మాదాపూర్లోనే ఆధాన్ డిస్టిలరీస్ కి చెందిన బ్యాంకు ఖాతాల్లో ఉన్న 30 కోట్లు, లీలా డిస్టిలరీస్ పేరు మీద పాండిచ్చేరిలో బ్యాంకు ఖాతాలో ఉన్న 2,85,00,000 అటాచ్ చేసింది సిట్. ఈ నగదు మొత్తం మద్యం ముడుపుల నుంచి వసూలు చేసిందేనని ఆధారాలు కూడా సేకరించింది. గత ఎన్నికల సమయంలో చిల్లకల్లు వద్ద పట్టుబడిన 8 కోట్ల నగదు లావాదేవీలతో పోల్చి చూస్తున్నారు అధికారులు. ఇప్పటికే మొదటి దశలో 30 కోట్ల రూపాయల్ని అటాచ్ చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్ లో ఇదొక కీలక పరిణామం. లేటెస్ట్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవను 10 గంటల పాటు విచారించింది సిట్. గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రజత్ భార్గవను ఇప్పటికే 2 సార్లు విచారించారు. 3వసారి పిలిచి ఇప్పటి వరకు విచారించిన వారి స్టేట్మెంట్లు ఆయన ముందుంచి ప్రశ్నలు సంధించి వివరాల్ని రాబట్టింది. ఛార్జిషీట్ దాఖలకు సంబంధించి మంచి స్టఫ్ ను రాబట్టినట్టు తెలుస్తోంది. ఇటు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరోమారో సీట్ నుంచి పిలుపు వచ్చింది. ఇప్పటికే ఏప్రిల్ 18న ఒకసారి విచారణకు హాజరయ్యారు విజయసాయిరెడ్డి. ఈ స్కామ్ లో ప్రధాన సూత్రధారి కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డినని, మద్యం పాలసీపై తన సమక్షంలోనే 3 సార్లు సిట్టింగ్లు జరిగాయని ఆయన చేసిన వ్యాఖ్యలే సిట్ దర్యాప్తులకు ఊతమిచ్చాయి. అంతే స్పీడ్తో అరెస్టులు జరిగాయి. ఇవాళ సిట్ ఇంటరాగేషన్ లో ఎలాంటి షాకింగ్ విషయాలు చెబుతారో అనే ఉత్కంఠ నెలకొంది. 2019 మద్యం పాలసీని మార్చినప్పటి నుంచి 2024 ఎన్నికల్లో ముడుపుల్ని ఖర్చు పెట్టే వరకు ఏమేం జరిగింది, స్కామ్ A to Z వివరాల్ని పొందుపరుస్తూ విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ ఛార్జిషీట్ దాఖలు చేయబోతుంది. ఈ ఛార్జిషీట్ ద్వారానే మిగతా నిందితుల పాస్పోర్టుల్ని సీజ్ చేసేందుకు కోర్టు అనుమతి తీసుకుని విదేశాలకు పరారు కాకుండా చర్యలు తీసుకోవచ్చని సిట్ భావిస్తోంది. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.